పశ్చిమ బెంగాల్లో మేమే గెలుస్తాం, ఎలాంటి భయము అవసరం లేదు, ఢోకా లేదు మన గెలుపుకి అన్న విధంగా మాట్లాడినటువంటి మమతా బేగం ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత డంకా బనాయించామని చెప్పినా సరే భయం మాత్రం పోలేదు ఆవిడలో. మొన్న హైకోర్టుకి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఓట్ల లెక్కింపు చేస్తున్నారు, అక్కడ ఉంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పిఎస్యు ఉద్యోగులు మాత్రమే ఈ ఓట్ల లెక్కింపు విషయంలోనూ అలాగే ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉంచడం అనేది ఈసీ తీసుకుంటున్నటువంటి ఏకపక్ష నిర్ణయం అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని కొట్టిపారేసింది హైకోర్టు. ఏది కలకత్తా హైకోర్టే కొట్టిపారేసింది. ఇలాంటి విషయాల్లో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, అది భద్రంగానే ఉన్నాయి, ఇంతకుముందు ఎలా జరిగింది ఇప్పుడు కూడా అలాగే జరుగుతాయి అన్న విధంగా హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా మ్యాక్సిమం అదే చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాకపోతే ఎవరు ఉంటారు? బంగ్లాదేశ్కి చెందినటువంటి ఉద్యోగులు ఉండాలా, లేకపోతే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించుకోవాలి. లేదంటే ఈవిడి దగ్గర ఒక 7,000 మంది 8,000 మంది రౌడీలు ఉన్నారంట అఫీషియల్. ఆ రౌడీలైనా నియమిస్తామని చెప్పుకుంటుంది ఈవిడ. అంటే వాళ్ళని నియమిస్తే ఈవిడికి శాంతంగా ఉంటుంది. ఎందుకంటే గత 3 దఫాలుగా విజయం సాధిస్తూ వచ్చింది కదా. కానీ ఇక్కడ ఈసీ మొత్తం ఆవిడ కోరలు పీకేసింది కదా. ఆ దొంగ ఓట్లు, రోహింగ్యా ఓట్లు, ఆ పనికిమాలిన ఓట్లు, చనిపోయినటువంటి వారి ఓట్లు అన్నీ తీసి పారేసింది. ఆవిడకి అర్థమైపోయింది, అన్ని విధాలుగా నా కోరలు పీకేస్తే నేను ఎక్కడ గెలుస్తాను అక్కడే పీకేస్తాను. నియోజకవర్గానికి ఒక 50 ఓట్లు కీలకంగా ఉంటాయి. 2 లక్షలు, 2,50,000, 3 లక్షల లోపల 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంటాయి ఒక నియోజకవర్గానికి ఓట్లు. ఈవిడేం చేసింది, ప్రతి నియోజకవర్గానికి 50,000 నుంచి 60,000-70,000 మందిని నియమించుకుంది. ఈవిడికి సపరేట్గా ఓట్లు వేసినటువంటి వారు. మిగతా మందిలో న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు న్యూట్రల్గా ఉన్నా లేకపోతే ఈవిడికి సపోర్ట్ చేసినటువంటి వారు ఎలాగైనా ఉంటారు కాబట్టి వాళ్ళు పర్వాలేదు. ఈవిడికి అందులో సగం ఓట్లు వేసినా ఈ 50,000-60,000 అనేది కీలకం. మెజారిటీ రావడానికి, గెలవడానికి అవకాశం ఉంటుంది. అందుకే దగ్గర 250 నియోజకవర్గాల్లో పనిచేసింది. ఈ రోహింగ్యాల్ని, ఆవిడకి అనుకూలంగా ఉన్నటువంటి అనుచరుల్ని పనిచేసి రౌడీయుజం చేసి గత 3 దఫాలుగా అధికారాన్ని చేజిక్కించుకుంటాం. ఇప్పుడు అది కుదరదు. ఈసీ 2 దఫాలుగానే నిర్ణయించింది. అంటే అప్పుడు 5-6 దఫాలుగా ఎన్నికలు జరిగేవి పశ్చిమ బెంగాల్లో, పెద్దది ఎక్కువ ఓటర్లు ఉన్నారనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు 2 దఫాల్లో ఎన్నికలు ముగించేశారు. 1,22,00,000 తీసి పాడేశారు ఓట్లు. సో ఆవిడకి ఎలాగైనా సరే ఇప్పుడు సుప్రీంకోర్టు అని చెప్పి, హైకోర్టు అని చెప్తే రేపు ఓడిపోయినప్పుడు నేను చెప్పాను కదా, అందుకే మనం ఓడిపోయాము, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక నాటకం, వాళ్ళకు అనుగుణంగానే పోలింగ్ బూత్లు మార్చుకున్నారు, వాళ్ళకు అనుగుణంగానే ఈవీఎంలు మార్చుకున్నారు, వాళ్ళకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్నారు, అందుకే మేము ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు అని రేపు ప్రచారం చేసుకోవడానికి